మీరు మేము పులివెందుల్లో రివ్యూ పెడితే, మేము కడపలో రివ్యూ మీటింగ్ పెడితే, డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ పెడితే కడపకు రారు. మరి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిస్తాం. మేము 5 ఏళ్లు అసెంబ్లీలో చర్చించలేదా? మేము గ్యారంటీ ఇస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు. కక్ష సాధింపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము. మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులకు మైక్ ఇవ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. మేము అష్యూరెన్స్ గతంలో ఎలా అసెంబ్లీ నడిపామో కుటుంబ సభ్యులతో అసెంబ్లీ చూడవచ్చు. మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీరు 5 ఏళ్లుగా ఏం చేశారు, ఇప్పుడేం మేము చేస్తున్నాం, మీ అప్పులు ఏ విధంగా మేము కడుతున్నాం, మరి ఏంటనేది అసెంబ్లీకి వచ్చి చర్చించండి. దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి చర్చిస్తే, మీరు మరి మీ పార్టీ ఉన్నట్టా లేనట్టో, మీరు పులివెందుల ఎమ్మెల్యేనో కాదో ఆ పులివెందుల ప్రజల కన్నా అర్థమయ్యేలా చెప్పండి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేం చెప్పేది ఒకటే, మీకు మైక్ ఇస్తాం. మీరు మా మైకులు కట్ చేశారు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడారు, మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ అసభ్యకరంగా మాట్లాడారు. అంతేకాకుండా మా భువనమ్మ గారిని మహిళను కూడా చూడకుండా అసభ్యకరంగా మీరు మాట్లాడారు. మీరు ఎలాగంటే మహిళలంటే మీకు గౌరవం లేదు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లిని, ఇంకొక చెల్లిని, బాబాయ్ కూతురు ఇంకో సునీతమ్మని అందరినీ రోడ్డుకి ఎక్కించి మీరు ఏ విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టించారంటే, మీకు సొంత తల్లి చెల్లి మీదే మీకు గౌరవం లేనప్పుడు మీకు మహిళలంటే గౌరవం లేదన్న విషయం తెలుసు. మేము క్లారిటీగా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి, మీకు మైక్ ఇస్తాం, మేము చర్చించడానికి సిద్ధం అని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం, రైతన్నుల కోసం చర్చిస్తాం. మీరు ఏమైనా మంచి చెప్తే ఆ సూచనలు కూడా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి. మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తుంటే మీరు అసెంబ్లీలో కూర్చొని చర్చించండి. అప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యేని ఒప్పుకుంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది.
మైనార్టీస్ ఎవరికన్నా పిల్లలకు దృష్టిలోపం ఉంటే అంటే సైట్ ప్రాబ్లం, బోర్డు మీద అక్షరాలు కూడా సరిగా కనపడకుండా ఉన్నప్పుడు దాన్ని తొలుత గుర్తించే వచ్చి టీచరే. కాబట్టి ఆ టీచర్స్ ఈ ప్రాబ్లంను ఎవరెవరు ఉన్నారో గుర్తించి వాళ్ళందరికీ కూడా పరీక్షలు జరిపి ఏ స్టూడెంట్కి అయితే ఏది అవసరమో, తర్వాత ఎంత సైట్ ఉండే స్పెక్స్ అవసరమో కూడా అవన్నీ కూడా పైకి పంపించి డాక్టర్ల ద్వారా పరీక్షలు చేయించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడంతా కూడా పంపిణీ చేయడం కార్యక్రమం జరిగింది. అంటే చాలా ముందు చూపుతో భవిష్యత్తులో దీనికైనా మనం పట్టించుకోకుండా పోతే వాళ్ళకు శాశ్వతంగా అంధత్వం అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తొలుతనే గుర్తించి ఇలాంటి మంచి స్కీమ్స్ ప్రోగ్రామ్స్ చేయడం పిల్లలకు కూడా చాలా మంచిది, అందరికీ కూడా చాలా మంచిది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా నేను ఆ ప్రభుత్వాలకు ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి చేయడము, ఇక్కడ ఈ పంపిణీ కార్యక్రమం జరగడం మనకు చాలా ఆనందంగా ఉంది. అసలు వాస్తవంగా అయితే నిజంగా కూడా ఇది చాలా చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు మీరు వేంపల్లిలో చూసినారు, అదంతా రోడ్డు ఎంత అసంపూర్తిగా ఉంది, గండి రోడ్డు ఎంత అసంపూర్తిగా ఉంది. తర్వాత ఇక్కడ వేంపల్లి మండలంలో గిడ్డంగి వారిపల్లె చెరువు అదంతా కట్టి అవి ఏదైతే వాళ్ళ హయాంలోనే వాళ్ళే పాపం చేసినారు. ఆ ఊళ్ళకు ఎవ్వరూ భారతదేశంలో ఒప్పుకోకుంటే యూసీఎల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత కూడా వయస్సులదే. అక్కడ ప్రజలకు ఆ డ్రింకింగ్ వాటర్ అంతా చెడిపోయింది. ఆ డ్రింకింగ్ వాటర్ చెడిపోయేదానికి కానీ కొన్ని స్కీమ్స్ పెట్టి ఇట్లా ప్రతి ఒక్క పని, ఇంకా పులివెందులలో అయితే కోకొల్లలో వాటర్ సమస్య ఉంది. ఇప్పటికి నిన్న కూడా నేను మాట్లాడినా, 2 ముఖ్యమంత్రులుగా పనిచేసి టౌన్కు తర్వాత వాటర్ సమస్య ఉంది. చక్రాయపేట మండలంలో అయితే నిన్నటి నుంచి ఒక 4 రోజుల కిందటి నుంచి చక్రాయపేట ఆ గ్రామానికి ట్రాన్స్పోర్ట్ అంటే ట్యాంకర్లతో నీళ్ళు తోలే పరిస్థితి. ఎప్పుడు ఫిబ్రవరిలో. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళ తప్పిదాల వలన కొన్ని సమస్యలు, అంటే ఇప్పుడు రోడ్లు తవ్వడము చేయడము, ఇవన్నీ కనీసం నువ్వు అసెంబ్లీకి పోయినా అక్కడ నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకుండా 11 మంది ఉన్నారు కాబట్టి నువ్వు చేయెత్తుతేమో వాళ్ళు అవకాశం 4 సార్లు చేయెత్తితే 2 సార్లను ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏదన్నా కానీ సమస్యలు నువ్వు ప్రస్తావించి అయ్యా మేము ఇట్లా ఏదో మళ్ళా మేమే వచ్చామనుకొని కొన్ని ఇది చేసినాము, ఏదైనప్పటికీ ఆ పనులు అయితే పూర్తి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, మీరు తప్పకుండా చేయాలని ఆయన స్థాయిలో ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా స్పందించి మనకి ఏవైతే అత్యవసరంగా ఉన్నాయో పెండింగ్ పనులు చేసేదానికి అవకాశం ఉండిండేది. అంత మంచి అవకాశాన్ని కూడా కోల్పోయి ఏదో పిల్లలు అలిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చానే రానని కూర్చొని ఈరోజు పులివెందుల ప్రజలు నిజంగా కూడా చాలా పులివెందుల ప్రజలకు ఆయనైతే 100% రుణపడి ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనేది ఒక వేవ్ మాదిరి వచ్చింది. ఇంత వేవ్లో కూడా ఆయన 60,000 మెజార్టీతో గెలిపించారు పులివెందుల ప్రజలు ధర్మంగా. నువ్వు అంత వేవ్లో కూడా నీకు 60,000 మెజార్టీతో గెలిపిస్తే పోనీ పులివెందులకు ఏమైనా ప్రజా సమస్యలు లేవా, అంత ఫీల్ గుడ్గా హ్యాపీగా ఉంది అంటే నువ్వు లేవు. నువ్వు చేసినట్టే బాగుండే సిమెంట్ రోడ్లను తవ్వేసి అండర్ డ్రైనేజ్ పూర్తి కాకుండా ఇన్ని సమస్యలు ఉంటే ఆయన ఏదో చిన్న పట్టింపు కారణంగా పోయి మమ్మల్ని ఇంత ఘోరంగా వదిలేసినాడు, మేము ఇంత మెజార్టీ ఇచ్చినా కూడా అనే కోపం కూడా ఉంది. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి విన్నవించేది, నువ్వు అసెంబ్లీకి పోలే, నేను చేయలేదు, నేను రానని నువ్వు ఒక మాట ఇచ్చి నిజంగా నువ్వు అసెంబ్లీకి రాకపోయినా మా ఎమ్మెల్యేగా మేమే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా మీకు ఇప్పిస్తాము, నేనే పిలుచుకొని పోతా. పులివెందుల సమస్యలు నువ్వు కూడా ఆయనతో ఏదైనా ఉంటే ఆయనతో చెప్పి నువ్వు అసెంబ్లీకి రాకుంటే రాకపోయినలే, కనీసం ఈ ప్రజలు నిన్ను అంత అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉంది. నువ్వు అది ప్రెస్లో అడగడంలో ఇంకోటి అడగంలే. నిజంగా నీకు పులివెందుల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేమే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పులివెందుల ఈ సమస్యలు ఉన్నాయని ప్రస్తావించి పులివెందుల ప్రజలు రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థించారు.
ఇప్పుడే మేము రివ్యూ కూడా చేసాం. మళ్ళీ ఇవాళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేసాం. ఫిజికల్ గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులు అందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్ గా నేను అబ్జర్వేషన్ చేశాం. ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి. అప్పటికి 14కి వెలిగొండకు సంబంధించి అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి ఆ 1373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్ లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు, మనం పెట్టినటువంటి 1373లో 1319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్ లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని, మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలిగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా లీస్ట్ గా ఆయన పాలనలో. ఉదాహరణకి ఆయన 19-24లో కేటాయింపులు అయితే 3518 కేటాయింపులు చేశాడు, గాని ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 647 కోట్లు మాత్రం. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది 18%. అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద గాని వెలిగొండ మీద గాని శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు కేటాయింపుల్లో 96% 1319 కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం 647 కోట్లు. అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి, దుస్థితి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలను అన్నింటినీ కూడా మళ్ళీ ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ వెళ్తూ అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే MIS కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ICAR ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి. 25% సీలింగ్ చేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లోకి వస్తూ ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం. రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం. మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం. అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి,
ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయంలోనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం. అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్ని చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే నేను 3 లెటర్లు పంపించాను. ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు. ఇంత మునుపైతే మా రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్, అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్ వీళ్ళంతా కలిసి మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం. రేపు మంత్రి గారు వచ్చి ఈ 4-5 విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు. దాని మీద ఎప్పటికప్పుడు అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను. మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ వచ్చిన ప్రజలకు సౌకర్యం కావాలి. నేను అదే చేసిన అశ్వత్థంలో వెహికల్ లోపలికి రాకుంటే చాలా బాగుంటుంది సార్. బైకులు ఈ వరకు వస్తాయి. క్వశ్చన్ లాస్ట్కు అడక తినే వాళ్ళు కూడా లేరు. అన్ని అంగళ్ళు పెట్టించిన బాగా నీట్గా ఇట్లా చెరుకోళ్ళు వాడు జరగాల. ఈసారికి మాకు కొన్ని డిఫెక్ట్స్ కనిపించినాయి. శివశంకర్ కనబడి చెప్పారు సార్, నెక్స్ట్ టైం ఇప్పుడు జరగలేదు ఇట్లా. అరే ఇల్లు ఏట్లో కంప ఉంటే ఏటికండ్రి లే ముందు కంపంతా బికండ్రి. మేట్లాడే వాళ్ళు ఉన్నారు, మాకు సాయం చేసేవాళ్ళు. చేపించినంత మొత్తం లేదా టెంట్లు వేసుకొని ఊరికి 4 కట్టెలు మొత్తం దాంట్లోనే ఉన్నారు. దూరానికి జరిపించారని అంగళ్ళు కూడా కొంచెం లేదు, అంగళ్ళు కాదు, దూరంగా పూర్తి దూరం. ముందు వీటికి ఎవరైనా పెట్టుకుంటున్నారు ఈ షాపులో వచ్చేవాళ్ళు ఎవరికి ఏద్దండి రమ్మనండి, చేద్దాం. అర్థమైందా? మనకి ఏళ్ళేరా ఎప్పుడు బొత్త అంటారు, మనకెందుకు. సరిపోకపోతే వేరే వాళ్ళు ఉన్నారు. అర్థమైంది? ఇస్తామనేది కాదు, ఎక్కడికంటే అడిగి మనం ఇగ్గకూడదు. ఆడ నిన్న కొందరు లాస్ట్లో పోయింటే వాళ్ళకి జరగాలి. సెడ్ ప్లీజ్ అంతే కదా. వాడు మళ్ళీ వాడు ఆడ చచ్చిపోతే మనకి ఎదుగు వచ్చిన కూడా అట్లా ఏమి ఉండదులే. ఆటకంటే ఆడికి ఇచ్చేవాళ్ళు ఇస్తారు పోరా, ఎవరో రూపాయి ఇస్తారు పోండరా, వాళ్ళతో మనం కష్టపడాల్సి పర్లేదు. వాడు కష్టపడవద్దు. ఇంకోటి లోపలికి చెప్పులు వేసుకొని రాకూడదు. దయచేసి నేను ఒప్పుకోను. అరే మీరు కమాన్ కట్టినారు, ఆడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈసారి ఈ వాకిళ్ళు ఇదే ఉన్నాయి, అవతల వాకిల్లో తెరుచుకోవాల్సిందే. ఈడ కూర్చుండే బచ్చుండేదని కాదు ఉండేది, తిరిగి హాయిగా ఉండేదాన్ని. టెంట్లు వేసినాం రైడ్ కొన్ని బయట. ఎండాకాలం కూడా సంపుతాను సార్, ఎక్కువ దర్గా బలతో క్యాది అరే వాసే. అదేరా మాకంత ఏడ మాకు మన ఊళ్ళో మన గుళ్ళల్లో కడప అది లోపలికి వస్తారు. క్వశ్చనే లేదు. అడక్క తినేవాడు వీడంతా లోపల ఉండకూడదు, బయట ఆడను. ఈ రో అంతా దాంట్లో అందరూ హాయిగా తిరగాల. అప్పుడే దీనికి విలువ వస్తుంది, హ్యాపీగా. సార్ మీరు యూట్యూబ్లో విన్నారా అశ్వత్థంది? ఆమె ఎవరు పొద్దుటూరు అంట, జగన్కి ఇదంట. ఏమే నేను జగను అని చెప్తాను. సార్ ఏం యు ఆర్ డన్ మిరాకిల్ సార్. మేము జగన్కు దగ్గర. ఎస్ దిస్ టైమ్ యు ఆర్ డన్. ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు అదే కామెంటే. ఈడ కూడా వస్తుంది, దర్గా బాగా జరిగిందని అనిపిస్తా. దర్గా చెప్పింది ఏంటండి,
వినకపోతే నేను ఇంకో విధంగా ఉంటాను, బాగుంటుంది. మీరందరూ సహకరిస్తేనే ఇప్పుడు సార్కి ఏం చెప్పినా సార్ సహకరించండి. వాళ్ళైతే అవన్నీ ఏదో వాళ్ళైతే వేలకుంటారు పనిచేసే వాళ్ళు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తే అయిపోయాయి. రే కొట్టాలు కూడా వేసుకోమన్నాం కానీ ఎప్పుడు భూమి పిలుతారు ఆదికు రాలో తెలియదు. ఎందుకు సిస్టంలోకి రండి, దాని కన్వీనియంట్ వేరే, దాని పరిస్థితి వేరే. మనకు అలవాటు లేదు, డిసిప్లిన్ లేదు, ఏంది లేదు. రైల్వే స్టేషన్ కాడ గేట్ వేసి ఉంటారు, నేను ఒప్పుకోను ఆ డ్రైవర్ని, వెనకాల ఉండు అటవే పెడతారు, వాడేట రావాలా. హాయ్ హలో, నేను ఈ మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.